హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య యూట్యూబ్ ఆన్ చేసి చాలా ఫ్రెండ్స్ దమ్కి చాయ్ సో ఈ దమ్కి చాయ్ అనేది నిజంగా వస్తుందా లేదా అనేది నేనైతే టెస్ట్ చేసి మరి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ రిజల్ట్ కోసం ఈ వీడియో ఫుల్గా చూడండి అండ్ స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో మా అమ్మ ఫన్నీ మాటలు అయితే వినండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది అయితే కొద్దిగా వాటర్ తీసుకొని గ్లాస్లో దీంతో పాటు పైన ఒక క్లాత్తో కవర్ చేసామనుకోండి. ఇందులో మనము ఎంత టీ పొడి వేసుకుంటామో అంత టీ పొడి వేసుకోవాలి. ఈ మధ్య యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఇదే నేను చాలా డేస్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే జాగిరి వేసుకుంటున్నాము. ఇందులో ఇంకా మనం మసాలా దినుసులు అంటే మొగ్గ, ఇంకా ఇలాచి, జింజర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని లేదా దారం ఏదో ఒకటి తీసుకొని ఇలా కట్టుకోవాలన్నమాట. సుజనా, టేస్ట్ చేస్తావా సుజనా? సో ఇప్పుడైతే హాట్ వాటర్లో పెట్టేసి దీనిపై మూత పెట్టేయాలి. ఒక 5 minutes ఇలానే దమ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనము ఇంకో స్టవ్ పై అయితే మిల్క్ని బాయిల్ చేసుకుందాము. సో ఇందుకోసం నేను ఎన్ని మిల్క్ కావాలనేది వేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మిల్క్ని అయితే పెట్టేసుకున్నాను. సో ఈలోపు మనము చూద్దాము మన మసాలా దమ్ రెడీ అయిందా అని. చూడండి అక్కడ ఎలా పోతుందో లోపలికంతా. చూడండి ఎలా కరుగుతుందో, ఆ మసాలా అంతా కిందకి పోయేస్తుంది. ఇప్పుడైతే మనం చూసేద్దాము ఎలా ఉందా అనేది, అసలు నిజమా కాదా అనేది. నాకు ఎందుకో గ్లాస్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది అనిపించింది. అవును కదమ్మా? ఆఫ్ చేసేద్దాము. చాలాసేపు అయింది, 5 to 10 minutes అనే అన్నారు, బట్ చాలాసేపు అయింది. చూద్దాం. జాగిరి ఏదోలా అసలు బాగుంటుందా? దాన్ని ఎందుకు తీసినావు? మా అమ్మ అనుకుంటుంది ఏదో 2 నిమిషాలు టీ పెట్టేదానికి ఏదో చేస్తుంది అని. కాలుతుందా? ఏందా మాడిపోయినట్టు అనిపిస్తుంది. డికాషన్ వచ్చింది. సో ఇవి పోసేద్దాము మన పాలల్లో. కలర్ చేంజ్ అవ్వలేదండి మా అమ్మ కలర్ చేంజ్ అవ్వలేదని దాన్ని పెట్టి తిప్పుతుంది. అయినా చేంజ్ ఇది ఫేక్ మా, ఇది అసలు రాట్లా. వాళ్ళు ఏదో చేసేసిందిలే. దానికి చాయ్ బాగా వచ్చింది. దానికి చాయ్ మేబీ ఇంకో 1 hour చాలేమో ఫ్రెండ్స్. మీరు కూడా నాలానే ట్రై చేస్తూ ఉంటారా ఇలాంటివి? ఎందుకో యూట్యూబ్ ఆన్ చేస్తే ఈ మధ్య ఇదే వస్తూ ఉన్నింది. సో ట్రై చేశాను. గుడ్డే కాలిపోద్దా. కాఫీయా టీయమ్మా? కలర్ అట్టే ఉందా? ఫైనల్లీ దాన్ని వేసేసాము. కలరే చేంజ్ అవ్వలేదని. పనిలేని మంగళోడు పిల్లతారు కొనుక్కున్నాడు. మీరు ఇలా ట్రై చేయకండి ఫ్రెండ్స్, మోసపోతారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీరు మాత్రం ఇలా ట్రై చేయకండి, అది అసలుకి రావట్లేదు. ఇక్కడ వాటర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాయి, బట్ ఎందుకు రాలేదు తెలియలా.
మేబీ నేనేమన్నా కరెక్ట్గా చేయలేదో నాకు అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ అంతా కరెక్ట్గా చేశాను, బట్ ఎందుకు రాలేదు అనేది తెలియట్లా. మీకు అని తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఇంకా సజెషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ టైం మీ సజెషన్స్ బేస్ చేసుకొని ఈసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ట్రై చేసి. ఫైనల్లీ స్పెషల్ దమ్కి చాయిస్ ఫెయిల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి ఏమైనా ఫెయిల్ ఆర్ రియల్ అని అనుకునే దానికి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి పెడుతూ ఉంటాను. సో ఒక్కసారి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ మా అమ్మ మాటల్లో వినండి ఎలా ఉన్నది అనేది. బాయ్ బాయ్. ఎట్టుందమ్మా టేస్టా? టేస్ట్ అయింది, దాంట్లో వేస్తే ఉడకవా, టేస్ట్ రావా చెప్పు. అన్నీ వేసే మసాలా దాంట్లో వేస్తే నేను పెట్టిన మసాలా కన్నా టీ ఏమంత ఇదిగా లేవు. అవన్నీ నేను యాడ్ చేస్తుండా కదా, అదే ఒక అరసం చేసుకుంటే ఉడకవా. ఏందో గుడ్డ కట్టి దాంట్లో టీ పొడి వేసి నీ తలకాయ వేసి. ఇది అన్నమాట ఫ్రెండ్స్ రివ్యూ. సో మీరు మాత్రం ట్రై చేయకండి, ఇలాగా తిట్టించుకోకండి.